చెప్పండి, ఎలా ఉంది పిఠాపురంలో రాజకీయాలు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మాకు సంతోషం అండి. అండ్ ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని చేసిన వాళ్ళు, కానీ ప్రజలకు మంచి చేయాలన్న వాళ్ళు ఎవరు. నిజంగా డబ్బు కోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో దిగలేదు. డబ్బు కావాలంటే ఆయన ఒక సినిమా తీస్తే ఎంత ఉంటుందో మనకు తెలుసు. అవి ఏం ఆయనకు అవసరం లేదు. ఏదో ఫ్యూచర్లో బాగోవాలా, అందరూ బాగుపడాలా అని పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం వస్తారని మేము ఎప్పుడో సంతోషించాం. రావటం ఇప్పుడు మాకు చాలా చాలా సంతోషం. ఆయన మెజార్టీ ఎంత అన్నది మనం ఊహించలేం. మెజార్టీ ఇంకా ఇప్పుడు వచ్చి ఎవరో చూసి ఉండరు ఎమ్మెల్యేలు. అది పక్కగా ఇందులో ఏ తేడా లేదు. ఆయన పోటీ చేస్తున్నారంటే ఏ పార్టీ వాళ్ళు అన్నది సంతోషపడాలి. దీంట్లో అయితే ఏం తిరగలేదు. చాలా మంచి పని, మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఆయన ఓడించడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అవి ఎక్కడన్నా ఉన్నాయండి. రాజకీయం వాళ్ళు ముందా చేసినే, కానీ ప్రజల్లో ఉండాలి ఎవరన్నా. ఈయన ఓడించాలని పట్టుదల. ఈయన ఓడించండి, పార్టీ లీడర్ని ఓడించేద్దారు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఓటు ఉన్నా కానీ ఓటు లేని వాడు అందరూ పవన్ కళ్యాణ్. అది మనం మీరు చెప్తే అయ్యారు, నేను చెప్తే అయ్యారు ఓటు వాళ్ళ మనసుల్లో ఉందా. అది గ్యారంటీ 100%. ఇంక పవన్ కళ్యాణ్ గారు అయితే తిరిగి లేదు. ఆయనలో ఏం చూసేస్తారు ఓటు? ఏం చూసంటే ఆయనలో మంచితనం లేదా? ఆయన చేసి ఏంటి, ఆయన ఏంటంటే ఎప్పుడు స్వార్థపడం కాదు. ఆ స్వార్థపడి కాదు, ఉన్నవాళ్ళు స్వార్థానికి. ఈయన నిజంగా డబ్బుకే కావాలనుకుంటే వాళ్ళ సినిమా ఫీల్డ్లో సినిమాలు తీస్తే ఎంత వస్తుందో మనకు తెలుసు. అవన్నీ వదిలేసుకుని ఆయన ప్రజలకు ఏదో చేయాలా, ఈ వచ్చి యువతకు ఏదో మంచి చేయాలా ఉద్దేశంతో ఆయన వచ్చాడు. అది కూడా మాకు నచ్చింది. గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు తిరిగిలేదు. వర్మ గారు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారండి. ఆయన్ని చేసాము, వరం గారిని చేయలేదు అనుకోండి. వరం గారిని సీతను ఎమ్మెల్యేగా చేశారు, ఆయన చేశాడు. ఇప్పుడు ఏదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వరం గారు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నట్టు ఆయన కూడా సపోర్ట్ చేయాలి. చేస్తేనే ఆయనకి మంచిది, అందరికి మంచిది. చేస్తారండి, ఎందుకు చేయరండి? వరం గారు కూడా మేము చేసిన వాళ్ళమే, మా ఎమ్మెల్యే కాదంటాం. ఏదో ఇప్పుడు అలా అంటున్నారు, ఆయన కూడా సపోర్ట్ చేస్తారు. మెజార్టీ ఊహించలేమంటున్నాం కదండి. మెజార్టీ అయితే బాగా వస్తుంది. వైసీపీ పరిస్థితి ఏంటి మరి పిఠాపురంలో? వైసీపీ పరిస్థితి అండి అలాగే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలనుకుని వచ్చింది. పవన్ కళ్యాణ్ అందరికీ ఉంది, వేద్దారని ప్రతి ఒక్కరికి. ఇప్పుడు జగన్ గారు కోట్లు వేసిన కూడా ఎవరండి? మన జనమే, మేమే. ఇంకోళ్ళే పక్క రాష్ట్రాలు రాలేదు కదా. ఇప్పుడు కూడా ఇంకా ఈయన చూద్దారే. ఎప్పుడు మంచిగా మనకి పవన్ కళ్యాణ్ ప్రతిదీ ముందుకెళ్తున్నాడు పనికి అని మేము ఊహించుకుని అందరూ ప్రతి ఊళ్ళోని ఏ ఊళ్ళో అన్నా ఈ నియోజకవర్గంలో గ్యారంటీ అండి, గ్యారంటీ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం మేము అందరూ కూడా. ఏంటంటే ఇప్పుడు చూసిన చూడరు, ఇంకా కొత్త చూడాలి కదా. అందుకే ఆయన మీద ఇంకా ఏదైనా ప్రేమ ఉన్నా కోపలందరూ జాయిగా ఆయన వేద్దామని కుర్రలందరూ కూడా ఆయన తరపున తిరుగుతున్నారు కూడా. మా గ్రామంలో కూడా కుర్రలు కూడా మన రాత్రి సెక్రటరీ బళ్ళు వేసుకున్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. మామూలు ఎవరు అసలు వాళ్ళు చేసిన తర్వాత మా గడ్డి తిరిగారు కుర్రలు జెండాలు పెట్టుకున్నాయి ఊరు చుట్టూనే. ఆయన గెలిస్తే ఏదో పని చేస్తారో మనం బెమలతో అనుకుంటున్నాం. ఒక చేస్తే చేస్తా లేకపోతే లేదు. ఈ టిప్పు మాత్రం ఆయన చూస్తాం, మన టిప్పు మాత్రం ఏమో. అది గతంలో ఎమ్మెల్యే పరిపాలన ఉన్నారు, రోడ్లో పోయలేదు, ఏం చేస్తాం. అలాగే ఎప్పుడు ఇలా రోడ్లు పోతా ఉన్నాయి, కూతురు కింద ఉన్నాయి, గోడ కింద ఉన్నాయి, ఇలాగే నానాశకంగా ఉన్నాయి. కానీ తప్పదు. వరం గారు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు. వరం గారు రాజీనామా చేసిన డిపాజిట్లు కూడా రావు. వరం గారికి మొదటి పదరామానికి అందరూ కూడా ఇంకా ఇంకెందుకు అనవసరం వేస్ట్. ఎందుకు అవడమారు, ఎందుకు అందరూ వేస్ట్. పద్నాభమేటి మామూలుగా వరమేటి లాడి డీడి వాడికి వేయం. ఆడు ఏడు చేసినా వేయం, ఎగముక్కున వేయం. చైనా వేయం ఓట్లు వేయం. ఎందుకు చీరిపోతే చీరిపోవు వేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనుకుని ఏమనిపించింది పిఠాపురం ప్రజలకు? చాలా సంతోషంగా ఉందండి. అయితే ఇప్పుడు వరకు అయితే మేము తెలుగుదేశంలో ఉన్నాం. కాకపోతే 5 సంవత్సరాలు బట్టి వర్మ గారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కూటమి కాబట్టి వరం గారికి ఇస్తే వరం గారికి చేద్దాం. వాళ్ళిద్దరూ మరి ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. అలాగని వర్మ గారు అంటే ఇక్కడ ఎవరికి ఏ భేదాలు ఏమీ లేవండి. సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు మన తండ్రి ఆస్తి పంచే వరకు మనం ఉండాలి కదా. పంచలేదని అన్నీ చంపేస్తాం అంటే తండ్రిని. అలాగుంది వర్మ గారి పరిస్థితి. సీట్ ఇవ్వలేదంటే కనిపెట్టుకుని ఉండాలి అవకాశం వచ్చే వరకు. రేపు పొద్దున మళ్ళీ అవకాశం వస్తుంది.
ఒకవేళ రేపొద్దున ఏదైనా ఇంకొక బెనిఫిట్ ఇవ్వచ్చు కదా, అలాగని ఓపిక పట్టాలి మరి. వైసీపీ నుంచి వంగ ఈలోగా ఇప్పుడు జెండాలు చింపేసినా మన బట్టలు తగలబెట్టేసుకున్నా అవన్నీ మరి ప్రజల మీద గుంజుతారు రేపొద్దున్న. అవన్నీ కూడా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే బంపరమే వస్తారు. ఇక్కడ కులాలు దానికి సంబంధం ఏమి లేదు, అన్ని కులాలు కూడా కలిపే ఉన్నాయి. డబ్బులు అవసరం ఏమి లేదండి. ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకోరు ఈ ఏరియాలోనే. పిఠాపురం తాలూకాలో డబ్బు అనేది ఎవరికి అవసరం లేదు. ఓడించడానికి ఓటు 10,000 20,000 ఇస్తాను. ఓడించడానికి డబ్బులు తీసుకుంటే తీసుకొచ్చండి ఎవరన్నా. ఓడించడానికి ఎంత డబ్బు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఓడించినాక ఇక్కడ ఎవరు ఉండరు. వాళ్ళు అర్థం చేసుకుని మా వెనకాల ఉంటే రేపు పొద్దున వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇప్పుడు వర్మ గారు అంటే ఇక్కడ ఎవరికి ఇబ్బందులు ఏం కాదు కదా, ఒక ఓపిక పెట్టారనుకోండి రేపు పొద్దున అతనికి అవకాశం వస్తుంది. రేపు అధినాయకుడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తే మంచిదే, ప్రజలకు కూడా కొద్దిగా గౌరవంగా ఉంటుంది. అది ఇక్కడ పద్మనాభం గారికి ఒక కొన్నాళ్ళు ఇల్లు ఇచ్చాం, అతను ఏదో ఇందులోని కలదొక్కేస్తున్నాడు. ఇక్కడ కలదొక్కేసినంత మాత్రం అతనికి కూడా బెనిఫిట్ ఏమఉండదు. వైసీపీ నుంచి పద్మనాభం కాదు, వాళ్ళ తండ్రి వచ్చినా కూడా పని అవ్వదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీలు మారిపోతే ఇక్కడ జనాలు అనేది ఎర్రోళ్ళు, జనాలు అందరినీ ఎర్రోళ్ళు చేసి ఇక్కడ కాపులు ఎస్సీలు ఎస్టీలు అనే కాదండి, ఇక్కడ అందరూ ఒకటే. వాళ్ళు ఎవరో మనకి వైసీపీ వాళ్ళు నచ్చనో లేదో చెప్తారు.